చెప్పి జితేంద్ర అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడు. జితేంద్ర ఒక పెద్ద మనిషి, పేదవాళ్ళ గుడిచెలు ఖాళీ చేయించి, ఆ తలలో లెక్కర బ్యాటరీ కట్టించి, పేదవాళ్ళ పేనాలు తీసేవాడు మీకు ఒక పెద్ద మనిషి. అయ్యో అంటే గౌరవం లేని వాళ్ళు ఏంటి ఆ మాటలు? చట్టం చుట్టూ రాజైనట్టే పేదైన ఒకటి. మర్యాదగా నా మాటిని స్టేషన్కి వచ్చేసారండి, రేపు శిక్ష తక్కువ పడేలా చేస్తా. ఈ నిజాచి గురించి నాకు బాగా తెలుసు, కానీ నీకు అది నీ వల్ల కాదు. నేను తప్పు చేస్తున్నప్పుడు పట్టుకో, లొంగిపోతా. అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. ఇన్ని తెలిసి రౌడీ రాజాలా జీవించడం నీకు సిగ్గు కాలేదు? నీలాంటి చదువుకున్న మేధావే ఈ తెలివితేటలు ఈ దేశానికి ఎంతో అవసరం. నేను రికమెండ్ చేసి నీకు జాబ్ ఇప్పిస్తా. మిస్టర్ పోలీస్, ఆ పదం అంటే నాకెంతో ఆవేశం పెరిగిపోతుంది. దేనికంటే నిజాతి పరిన అన్నను నా వద్దన దూరం చేసిన వాళ్ళు ఏ పోలీసులు రక్షించరాపోయారు. అప్పటి వరకు బంధించాలని నీ కోరిక నెరవేరదు. ఎక్కడో చిన్న తప్పు జరగడం సాధ్యం, దాన్ని బేస్ చేసుకుని టోటల్ డిపార్ట్మెంట్ నియమించడం తప్పు. మీ డిపార్ట్మెంట్ లో మీలో పని చేసి ఉంటే నేను ఈ రోజు అనాథగా మిగిలేవాడిని కాదు. గతాన్ని గుర్తేసి బాధపడకుండా జీవితం గురించి ఆలోచించుకో. ఇక నీ ఇష్టం. అనుకున్నా ఇప్పుడే సాంగ్ జల్లు మళ్ళీ ఎల్లు తల్లు వరవిల్లు ఒళ్ళ కష్టమయ్యారాలు ఇల్లు కష్ట సంసారాలు తగలే తారలు. ఇన్ని ఎల్లు పూల జల్లు మళ్ళీ ఎల్లు తల్లు వరవిల్లు. సొగసులిని దొరికాయి దూరగా మొగుడికి నచ్చు కన్నె మొగ్గల్లే ఇచ్చు ప్రేమించుకుంటే జల్లు మళ్ళీ ఎల్లు తల్లు వరవిల్లు.
పదవుని నీతుడి చేస్తా ముద్దుగా పరువదు బాట కుముకుల కులాసకోట ఎల్లో బొల్లో పూల జల్లు మళ్ళీ ఎల్లో తల్లు గాన విల్లు ఎర్రలు ఇల్లు పెద్ద సంసారాలు పగలే తారలు స్పందించిపోతాయో ఎవరి పేరు చెబితే అగ్ని పర్వతం బద్దలైపోతుందో ఎవరి పేరు చెబితే భూకంప సునామీలా స్పందించిపోతుందో అతి భయంకరుడు యమకింకరుడు legend jai Dev, that is a legend. ఆకల పేగులతో ఆర్తనాదాలు వినలేక శ్రమజీవుల నష్టాసులు చూడలేక బడుగు బలహీన వర్గాల మొండి బతుకులు భరించలేక అలము కలము పట్టవలసిన చేతులతో ఆయుధాలు చేపట్ట వచ్చింది. చెప్పండి లెజెండ్, మీ ఆశయం కోసం నేను మీ ఉద్యమంలోకి చేరాను. అవసరమైతే నా ప్రాణాలు పరంగా పెడతాను. నువ్వు చేస్తున్న ఈ ఉద్యమానికి నా పాదాభివందనాలు. మన ఆశ సాధన కోసం నువ్వు చేస్తున్న త్యాగాభిషేకం, మనం కోరుకుంటున్న పేద బతుకులకి పట్టాభిషేకం. చెప్పండి లెజెండ్, మన కార్యసాధన కోసం నెరవేరుస్తానికి నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను. చంపటం ఒక్కటే మార్గం కాదు, వాళ్ళల్లో మార్పు తీసుకురావాలి. సమాజ జీవనం కోసం, సమాన హక్కుల కోసం మనం చేస్తున్న ఉద్యమానికి పట్టి పీడిస్తున్న పేదవాళ్ళని ఈ భూస్వాముల ఆటలు కట్టించాలి. ఈ దేశాన్ని నిత్యం దోసుకుంటున్న గజ దొంగల బారి నుండి రక్షించాలి. చెప్పండి లెజెండ్, మీ ఆజ్ఞల శిరసాల వహిస్తున్నాను. కాంతి, ఆ జితేంద్రగాడి ఆటలు కట్టించాలి. పేదవాడికి న్యాయం చేయాలి.
పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే చేతులు రమ్మని. అలాంటి మనం దురాఘాతాలు చేయకూడదు. అలాగే లెజన్, అలాగే లెజన్. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాక్ మనీని వాళ్ళ కొట్టారు. ఈ పేద ప్రజలకు పంచి పెడతాడు. అనార్థుల ఆకలి తీరుతాం, అన్న కాంటాలు ప్రారంభిద్దాం. కాదని పేదవాడి ఆకలి తీరుతాం, కాదని ఎవరైనా అర్థం పేదవాడి ఆకలి తెలుసుకొని పట్టెడు అన్నం పెట్టే చేతులు రమ్మండి. అలాంటి ప్రాణాలు తీయాలనే ఆలోచన నీ మనసులో కూడా రానీకు. యుక్తితో శక్తిని ఉపయోగించాలి. ఆకలి మార్కులు ఆకలి కట్టించాలి. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న కామాంధులు ఏం చేయమంటారో చెప్పండి లెజన్. ముందు ఆ జితేంద్ర గారి సంగతి నువ్వు చూడు. ఇంటే సరే, లేకపోతే వాడి సంగతి నాకు వదిలే. నా కొడుకుని అడ్డంగా నరుకుతా. అలాగే లెజన్, ఈ రోజు ఆ జితేంద్ర గారిని కలుస్తా. కాదని తల ఎగరేస్తే మన పవర్ ఏందో వాడికి చూపిస్తా. అంతేకాదు కాంతి, వీధి వీధిన వాడవాడున ఆడపడుసుల ఆర్తనాదాలు వినకూడదు. ఆడవాళ్ళ మానపానాలతో చలగాటమాడే ఆ కామాంధుల్ని కాళికా మాతకి బలివ్వండి. నేను అంటే ఓరి కుక్కలు తరిమి కొట్టినట్టు తరిమి కొడతా. సంపటం మార్గం కాదు, వాళ్ళల్లో మార్పు తీసుకురావాలి. వీధి వీధిన ఉంటున్న బెల్ట్ షాపులు బాధ్యత కొట్టండి. అన్నగారు సిద్ధమైన సెవంత పథకాన్ని అమలు చేయండి. పేదవాడికి ఇక్కడ మంచినీళ్ళు అందేలా చూడండి. అల్లూరు పౌరుషాన్ని ఆశయాలలో నడిచి ఇదే కీర్తన ఎగరేయండి. అలాగే లెజన్, ఆ దుష్ట రాజకీయ నాయకుల నుండి ఏరి వేసి పట్ట పగులు 10 మంది చూస్తున్నా గానీ శబాష్ కాంతే, శబాష్. ఈ శాఖ లాంటి మాటలు హృదయాన్ని కదిలించాయి. నీ ఉత్సాహం, నీ ఉత్సాహం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. కొతలం చేస్తున్నా ఆ జితేంద్ర గారిని వాళ్ళు దిక్కున్న ఎమ్మెల్యేని ఏర్పరచండి. వాళ్ళందరికీ సరైన ట్రీట్మెంట్ నేను ఇస్తా. ఓకే లెజన్, నేను ఇప్పుడు వెళ్ళి భీమా గారికి వార్నింగ్ ఇచ్చొస్తా. నువ్వు ఆ జితేంద్ర గారి సంగతి చూడు. వస్తా. గుడ్ బాయ్.
ఉండబట్టి వయసు జోరు తీరాలి వలపు జోరు తీరాలి కలుపు కడితే తీయకుంటే కాలంతా ఉండబట్టి వయస్సు తీరాలి జితేంద్ర పేద బజార్ పాలు చేసి హాయిగా రెత్తు తీసుకుంటున్నావురా. ఎవర్రా నువ్వు? హాయిగా నిద్రపోతుంటే మనగాళ్ళ వచ్చి మాట్లాడుతున్నావు. ఈ జితేంద్ర సంగతి తెలుసా? ఇది చవాల రెస్ట్ హౌస్, నా పర్సనల్ రూమ్. శవాలతో రౌడీలతో ఒక చేయగల నొత్తరు నెత్తుడు రాజా టైగర్ రాజా. బడుగు జీవుల బతుకుల్లో ఆశాద్రపు ఎత్తి ఓ మంచి మరి కోరిక తీర్చడం కోసం ఈ రౌడీ రాజ్యంలోకి ఎంటరయ్యాడు. రే రాజా, ఈ రౌడీ రాజ్య చతురంగంలో సింహం లాంటి వాడినారా? ఈ జితేంద్ర పేరు చెప్తే ఈ జిందగీలో ఎవడు మిగలడు. నా ముత్యమందిరలో శవాలుగా మారిపోతారు. నీలాంటి పెద్ద పటేలకు మచ్చిట్టు కోసం నీ తమ్ముడు కాళీ లాంటి వాడిని లెజెండ్ వస్తున్నాడు. నీ ఎత్తు సమర్పించింది.
ఎన్ని సింహాలు వచ్చినా ఎన్ని పులులు పరిగెత్తుకుంటూ వచ్చినా నాకు సలాం చేసి గులాం కావాల్సిందే. న్యాయాన్ని డబ్బుతో కొట్ట అవినీతి ఆఫీసర్ల అండదండలు మాకున్నంత వరకు ఇలా నా చేతికి మట్టి కూడా అంటానేమను. ఆ గర్వంతో నిర్రవీగుతున్న నిన్ను పోలీస్ సింహం వస్తుంది. ఆ సింహ దెబ్బకి అడవులలో పారిపోయటానికి దగ్గర పడింది. రాజా, నీలాంటి పిల్ల గుంకార్పులకు భయపడతానికి బజార్ రౌడీని కాదురా, ఈ చేట్ని చంపని చిటికెల వేలతో శాసించగల ఇంద్ర జితేంద్రాన్ని మర్చిపోకో. చిత్తులు మారి నక్కరా బాగా తెలుసు. అందుకే ఒక సింహం ఎప్పటికైనా ముద్దుగా మసురుకో, పోతావు, కాలుతురా, కైలాసానికి వెళ్తావు. నేదే సింహర్ ఛాన్సు. అరే రాజా, నన్ను చంపటం నీ వల్ల కాదు కదా, నీ బాబు వల్ల కూడా కాదు రా. కొట్టేలా ఉన్నావు, కొంప తీసి బుల్లెట్ కోసం వచ్చిన బుల్లమ్మవా? ఒళ్ళు ఎలా ఉంది? నా ఒళ్ళు చల్లగా ఉంది. నువ్వు కలిస్తే వేడెక్కి తాగింది కూడా చిక్కు ఎక్కువయ్యేలా ఉంది. రాలే కళ్ళు తాగిన కోతులా ఏంటా డైలాగులు? కల్తీ కళ్ళు తాగే టైప్ కాదే నాది. నీలాంటి అందమైన ఆడపిల్లని ఆడుకునే టైప్ నాది. నా టైప్ ఏంటో తెలుసా? ఏ టైపో చెప్పు, వెళ్తా. నీలాంటి పొగరెక్కిన వాళ్ళని జైల్లో పెట్టించే టైపు. ఈ బుల్లెట్ కి ఎదురు తిరిగి జీవించగలిగిన లేడు ఎంతవరకు లేదు. నేను రమ్మంటే రంబా, ఊ అంటే ఊర్మిళ, సై అంటే షార్మి వచ్చి నా బెడ్రూమ్ లో ఉంటాయి. అలాగైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఈ సింధితో నీకేంటి పని? సింధు, శృంగారానికి పెట్టింది పేరు సింధు. ఆ బొమ్మ రాసిన రాతను మార్చి నిన్ను నా లవర్గా చేసుకుంటా. కొట్ట అంటే చంపలు చెల్లుమంటుంది, జాగ్రత్త. అలాగైతే నా ఒళ్ళు గిల్లుమంటుంది. నా మనసుకు నువ్వే కావాలంటూ గోడ వయసు గోల చేస్తుంది. ఇలా ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని గొడవ చేయడానికి నీకు సిగ్గుగా లేదా అసలు? సిగ్గెందుకేసిందో కావాలి. నా మగసిరితో చేస్తా. చావలేని చేస్తానేమో కానీ నీకు మాత్రం లొంగను. చచ్చి ఏం సాధిస్తావు నా చలాకి రాని. బుద్ధిగా ఈ బుల్లెట్ దాని మీదకి వచ్చి రెస్ట్ తీసుకో. నీకు సుఖం, నాకు ఆనందం మిగులుతాయి. నీ పిచ్చివాగుడు కట్టు పెట్టి ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అదే నీదయా నా మీద చూపు. ఒక్క నిమిషం నువ్వు అంటే పని ముగించుకొని వెళ్తా. కమాన్. ఎవర్రా నువ్వు? నేనెవరో స్టేషన్కి వస్తే అక్కడంతా వివరంగా చెబుతా. నువ్వెళ్ళు.
అమ్మాయికి బీటేస్తుంటే మధ్యలో బోటి కానిస్టేబుల్ వచ్చావు. నా మూడంతా పాడు చేశావు. నీకు మూడు నేను తెప్పిస్తానా? తీసుకెళ్ళే 4 తగిలిస్తే దానంతరికి అదే వస్తుందమ్మా మూడు. అజ్జవటానికి నువ్వెవర్రా? ఇలాంటి మొదమెక్కిన వాడికి భరతం పట్టడానికి కొత్తగా వచ్చిన కామేశ్వర కొత్తగా వచ్చిన కమిషనర్ నువ్వేనా? మా గురించి తెలిసే మాతో ఢీకొట్టున్నావా? భీమన్న మనిషితో గొడవ పెట్టుకుంటే ఒక్క ఫోన్ కాల్ చేస్తే వెంట్రుకు కూడా పీకలేరురా. అప్పటి వరకు ఇప్పటి వరకు మీ కింద పనిచేసిన అధికారులు చూస్తుంటారు. నేను అలాంటి వాడిని కాదు. పోలీస్ పవరు ఎలాగొద్దు. బాబాస్ భీమన్న తలుచుకుంటే 10 minutes లో ట్రాన్స్ఫర్ అవుతావు. ట్రాన్స్ఫర్ మన కొత్త ఏం కాదమ్మా. ఇప్పటికి 20 ట్రాన్స్ఫర్లు 30 అనుకుంటారు. అదమ్మా మన హిస్టరీ. మర్యాదగా పరిగెత్తరా. పరిగెత్తంత మైకుడు కాదురా ఈ బుల్లెట్. రే నిన్ను అనుకోండి చేస్తే నన్ను అడిగేవాడే లేడు. ఈ బుల్లెట్ ని ఎన్కౌంటర్ చేసే మొగాడు మొనగాడు ఈ భూమి మీద పుట్టలేదురా. ఒకడు ఎందుకురా? ఆడ కానిస్టేబుల్ తో చంపేస్తా. నువ్వు వెళ్ళినా లేపేస్తా, లేకపోయినా లేపేస్తా. ఆడపిల్ల జోలికి వెళ్ళామని తెలిస్తే ఎన్కౌంటర్ లో లేపేస్తా. ఓకే ఓకే ఓకే, అవకాశం నీదే. ఇప్పుడు వెళ్తున్నా. గుడ్ బై. సింధు కమాన్. ఏంటండి వెతుకుతున్నారు? ఏదైనా పోగొట్టుకున్నారా? అవును, పోగొట్టుకున్నాను. ఏమిటది? అంత విలువైందేనా? వెలకట్టలేనిది. ఏమిటో అంత వెల కట్టలేనిది? అయినా దూరం చేసి మాట్లాడుతున్నారు. మరి ఎలా మాట్లాడాలో చెప్పండి. మీ సింపుల్ గా అశోక్ అంటే చాలు. మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారే. మీ పేరు? నా పేరు సింధు. మీలా మీ పేరు సింధు చాలా అందంగా ఉంది. అది సరే, ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మా ఫ్రెండ్ వస్తానంటే వెయిట్ చేస్తున్నా. సరిగాని మీరు ఇందాక ఏదో పారేసుకొని వెతుకుంటారు. నేను నా మనసు పారేసుకున్నాను. మనసా? పరుసేమో అనుకున్నాను. నీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు. నాకు అలాగే ఉంది. సార్ వచ్చినప్పుడు మీ గురించి మొత్తం తెలుసుకుంటాను. వస్తాను. బాయ్ బాయ్. ఆహా సింధు, నీలాంటి అమ్మాయి నా అర్థంగా వస్తే నా జీవితమే మారిపోతుంది. మంచి బీట్ వస్తుంది, పిచ్చి పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నువ్వే బయటేసి
శివకాశి అగ్గిరాజేసి సిగ్గు పేసేస్తే లేసిపోతే పోతే లేసిపోతే పోతే చెట్టు మీద మ్యాంగోలో కట్టుకున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే మ్యాంగో పోతే లేసిపోతే కొట్టామంటే లేసిపోతే పెట్టామంటే లేసిపోతే పట్టామంటే లేసిపోతే నీ అంతు చూడాల్సిందే. కాళిదాస్ దగ్గరికే వచ్చి టైం దగ్గర పడి అని వార్నింగ్ ఇస్తున్నా అంటే నీ గురించే పూర్తిగా స్టడీ చేయాల్సిందే. బాగా స్టడీ చేయి, లేకపోతే చరిత్రలో చెప్పుకోవటానికి కూడా మిగలవు. నీలాంటి విశ్వనాగుల కోరలు తీసి మీ ఆటలు కట్టించడానికి ఎంటర్ అయింది. ఆ విషయం నీ అన్న జితేంద్ర గారికి చెప్పు. పిల్లల పేరెంటానికి సమర సింహంలో చెలరేగుతున్నా. మీ ఆటలు కట్టించడానికి వచ్చిన క్రాంతినిలో క్రాంతి
బుల్లెట్ పడిపోయిందా ప్రాణాల మీద ఆశ పుట్టుకొచ్చిందా ఎక్కిని కిక్కు దిగిందా ఏ కలిసి మీరు చెప్తే కర్నూలు నుండి కాకినాడ వరకు హలో హలో కైమా చేస్తా అంత తక్కువగా అంచనా వేయకు నీ కొంత బిస్కె నీ శవాన్ని నీ అన్నకి పార్సల్ పంపిస్తా కాంతే కారు కోతలు కూస్తే కైమా చేసే మరోసారి నా జోలు రాకుండా అట్లాగే నరికేస్తా కాలేజ్ స్టూడెంట్ అలవాటు చేసి వాళ్ళ జీవితాలతో చెలగట్టబడే నిన్ను అడ్డంగా నరికే ఈ నేల తల్లికి రక్త తర్పణ వదులుతా నీలాంటి వాళ్ళు నా సర్వీస్ లో చాలా మందిని చూసా నలిపేస్తా నలుసని కళ్ళల్లో పడితే ఎలా ఉంటుందో మీకు తెలిసేలా చేస్తా నీ అంతు చూడటానికి పోలీస్ పులి ఎంటర్ అయ్యింది నీలాంటి వాళ్ళని రౌడీలను పోలీస్ బుద్ధిల్ని ఎంతో మందిని చూసా మీ ఆటపాటలతో ఈ కాళిదాసుని ఆనందపరచండి He's got the temper. Hey, he's got the temper. Hey, all the girls go crazy, yeah. Fatale
గజని కమాన్, గోవా నుండి ఇదేనా రావడం? అవును భీమన్న, నన్ను అర్జెంటుగా రమ్మని కబురు చేశావంట. చిన్న పని పడింది మిత్రమా, ఒకటి వల్ల నాకు తలనొప్పిగా తయారైంది. భీమన్న, ఈ చిత్రంగా ఉంది. నీ పేరు చెబితే ఢిల్లీ నుండి గల్లీ వరకు అందరూ భయపడి పారిపోతారు. అలాగే నీకే తలనొప్పి తయారైనట్టు వాడి గురించి ఆలోచించాల్సిందే. గజని, మన సగ్లింగ్ వ్యాపారంలో ఎందరినో అడ్డు వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికిన చరిత్ర మనది. నాకు తెలిసి ప్రేమన్నా, జితేందర్ అంటే రాజకీయ మేధావి మన నీ చేతిలో ఉన్నాడు. ఎవరైనా సరే వాణ్ణి అడ్డు తొలగించాలి. రాజా అనే కుర్ర కుంక నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. వాడిని నువ్వు అడ్డు తొలగించాలి. ఏమన్నా వాడి సంగతి నాకు వదిలే, నాడి సంగతి నాకు వదిలేసా. నువ్వు మందు కొట్టి రెస్ట్ తీసుకో. రేపు ఈ పాటికి వాడి తల ఈ కాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ గజని అంటే గన్ను లాంటి వాడు. అదే కనుక జరిగితే శత్రువు అనేవాడు మనకి ఎదురు తిరగాలంటే భయపడిపోతాడు. నీకు సాయంగా బుల్లెట్ ని కూడా తీసుకువెళ్ళు. ఏమన్నా నువ్వు నాకు ఒక చిన్న సాయం చేయాలి. ఏమిటో చెప్పు గజని. మర్డర్లు చేసే చాలా రోజులైంది. ఎవడైనా నీకు ఎదురు తిరిగాడా చెప్పు. అవును ప్రేమన్నా, అశోక్ అనే పోలీసుడు నాకే వార్నింగ్ ఇచ్చాడు. వాడిని ఎలాగైనా జితేందర్తో మాట్లాడి ట్రాన్స్ఫర్ చేయించాలి. అదెంత పని గజని, చిట్టికలో చేసి పెడతా. ఇప్పుడే జితేందర్తో ఫోన్లో మాట్లాడి వాడి సంగతి చెట్లు చేస్తా. నువ్వు ఆ మాత్రం భరోసా ఇస్తే హాయిగా నిద్రపోతా. ఈ ఆనంద సమయంలో హాయిగా మందు కొట్టి రెస్ట్ తీసుకో గజని.
చక్కెరమ్మ పెదవుల్లోనే దాచావమ్మో నరసపురం నరసమ్మ నైసుగుందమ్మ నీ చక్కెరమ్మ బయట జంక్షన్లు జోరే ఎక్కువ టెన్షన్లు కారాతిల్లి లాంటి కిస్సు ఆరారా పెట్టమంటూ నోరారా అడిగినాను పిల్లు కుర్రీడు చిరుతేళ్ళకి ఏదో ఎర్రెక్కిపోతుంది చూడు Check out the fun, it's gonna give you the touch of fun, like a chinone. He's a macho man, he's with the bass, he starts the game. దబారమ్మ సారీట్లు దహాలమ్మ సందిట్లు రేపు మాపు నీతోనే లంగరేసుకుందామని చెంగు చాటుకొచ్చినాడు పిల్లో మరతైన దొరకానికి ఇక కరితేనే ఇరుసంత రోజు వయ్యారి జాడ ఉళ్ళో కిరానా నరసపురం నరసమ్మ మైసుగుందమ్మ ఈ చక్కెర చుమ్మా 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 సింధు అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? నా హృదయంలో మిమ్మల్ని ఆరాధిస్తున్నాను కాబట్టి. సింధు మీరు కాదంటే నా ప్రాణాలను వదులుకుంటానేమో కానీ వేరొకరికి అర్థంగా కాలేను. సింధు సరే కానీ మీరేంటి ఇంత లేటుగా వచ్చేది? సింధు ఈ వరాని కోసం కరెక్ట్ టైంకే బయలుదేరా. మధ్యలో ఒక సూపర్ లేడీ కనిపించింది. అంత సూపర్ గా ఉంటుందా? అయితే దాని దగ్గరికి వెళ్ళక ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేం సరిపోతావు సింధు? సినిమా యాత్ర తమ్మన్నా కూడా సరిపోదు. నా మనసులో నువ్వు ఉన్నావు కాబట్టి వదిలేసి వచ్చా. అయితే దాంతోనే ఉండు. 100% మిస్ అయింది. అయితే అక్కడికే వెళ్ళండి, ఇక్కడికి అబ్బో అమ్మాయి గారు అలకలో కూడా చాలా అందంగా ఉన్నారు. ఐ లవ్ యూ సింధు, ఐ లవ్ యూ.
చెలి మాధురి లాహిరి 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 నన్ను చేసుకుంది చెలి మాధురి ఎక్కువే చాలు వారింది గుండెల్లో వెన్నెలే తెల్ల వారింది కళ్ళల్లో ఎదురు చూసింది నేనని కోవేళ ఎదురు వచ్చింది నీవని ఆనంద బాష్పాలతో చుప్పుల చుక్కలతో వచ్చుకున్నాను నీ కంటి పాపల్లో ఎన్నాళ్ళు కరగన్న నా ప్రేమని లాహిరి 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 నన్ను చేరుకుంది చెల్లి మాధురి ఎవర్రా నువ్వు ఆకులతో కారంలో ప్రవేశించే భయం లేకుండా మాట్లాడుతున్నావు ఎగరేసి నరుకుతా కనిపించడలా పోలీస్ పోలీసు ఎవడొచ్చినా ఎందుకు వచ్చారని చెప్పకపోతే నా పేరు అశోకే కాదు. పోలీస్ అయితే పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? మొన్న మా వాడు మార్గ మధ్యలో ఒక అమ్మాయిని గొడవ చేస్తుంటే అయితే ఆల్రెడీ నా గురించి ముందే తెలుసుకున్నావన్నమాట.
వాడు బతికిపోయాడు, లేకపోతే చేతులు ఎన్కౌంటర్ చేసేవాడిని. వదిలేసా, సంతోషించు. లేకపోతే వాడు పుట్టుకు దండేసి దండం పెట్టాల్సిందే. ఏదో దగ్గర ఎచ్చిపోతున్నావు, తాగి పట్లేసామని తల పొడుగుతో మాట్లాడుతున్నావు. మా చరిత్ర తెలిసే మాతో ఢీకొంటున్నావా? నీ చరిత్రతో నాకేం పనిరా? చరిత్ర గురించి చెప్పాలంటే చరిత్ర అంటే మాదే. తప్పు చేసిన వాడి తాట తీస్తా. ఈ అశోకుని చక్రంలోని 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి సంకేతాలైతే కనిపించిన 4వ సింహేర యశు. ఏదో సన్నగా కరెంట్ తీగాలు ఉండాలని టచ్ చేయాలని చూస్తే నానమ్మ మాడి మసైపోతా. అందులో నీలాంటి ఆఫీసర్లు నాకు సలాం చేసి చల్లగా బతుకుతున్నారు. ఈ స్టేట్ మొత్తం నా ఆధీనంలో ఉంది. ఒక్క ఫోన్ కాల్ కలితే నిన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేస్తారు. అది ఒకప్పుడు చరిత్ర, ఇప్పుడు కాదు. నాకు అమ్మా బాబు ఎవడూ లేడు, సెంటిమెంట్ లేదు. సెంటిమెంట్ పెడతారు నేనున్నా. నువ్వు చావుకు దగ్గరలో ఉన్నావు. ఇప్పటికైనా బుద్ధిగా బతుకు, లేదంటే ఏం చేస్తావు? ఉచ్చబోయిస్తా. నువ్వు బ్యాటరీ కట్టాలనుకున్న స్థలంలో గుడిసెలే ఇస్తా. ఈ అశోక్ పోరెంటో నీకు చూపిస్తా. పీక్కుంటావు పీక్కో. నిన్ను కబరస్థానాన్ని పంపించే కసి తీర్చుకుంటారా? शब्बा शब्बा रे इश्क डब्बा मस्त रे प्यार बोले पसंद तेरे अरे बाबा रे अरे बाबा रे शब्बा 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 रे इश्क डब्बा मस्त रे प्यार बोले पसंद तेरे अरे बाबा रे अरे बाबा रे अरे बंदे बोले अनकंदे बोले अरे बाबा रे अरे बाबा मेरे अरे बाबा रे अरे बाबा मेरे షర్జాలో ఎండలు బలాదుర్ సౌదీలో మేటలు బలాదుర్ నీ వల్ల సోపులు బలాదుర్ సరదాలో చిక్కులు బలాదుర్ సరదాలో పెక్కులు బలాదుర్ ముద్దుల్లో హక్కులు బలాదుర్ జిగర్ మగర్ అందం చందంలో సంగత మీరా గాలిస్తా అందిందంటే మాత్రం ఒక బల్ల పాలిస్తా నగించి గడవై పాలించి తాగక సాగించదు అరే బాబా రే అరే బాబా రే शब्बा 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 रे इश्क डब्बा मस्त रे प्यार बोले नसीब तेरे अरे बाबा रे अरे बाबा रे
చస్మాలో జూకుల షికారి వేషంలో షార్పుల షికారి చీకట్లో షోపుల షికారి ఈ పయ్య బేసరి అంతా సూర్యుని షికారి నైకంతా చంద్రుని షికారి ఏ నైటు నాదే షికారి దరిచేలవే మరి సుందర సామ్రాజ్యంలో సుల్తానే నేనంట అడగి పులకింతల్లో లాభాలే నావంట ఇవాళ ఎంతో ఖుషిగా పాకిస్తానీ నీయరి అరే బాబా రే అరే బాబా రే शब्बा शब्बा रे इश्क डब्बा बस्तो रे प्यार बोले सिक तेरे अरे बाबा रे अरे बाबा रे